మెట్టపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు. ఇందుకు 2 కోట్ల రూపాయలు, 2.5 కోట్ల రూపాయలు, కోటి ఫార్చునర్ ఇట్లా రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఈ యొక్క క్రాస్ ఓటింగ్ పాల్పడడం గల కారణం ఏంటి? ఈ యొక్క సీనియర్ కౌన్సిలర్ అయినటువంటి యొక్క చట్లపల్లి మీనా సుఖేందర్లు ఎందుకు పార్టీని జెండా వీడి కాంగ్రెస్కు ఎందుకు మొగ్గు చూపారు? ఈ పూర్తి వీడియో చూసి మీకు ఏదైతే ఇది కథనంలో తప్పెంత రైట్ ఎంత అనేది మీరు తప్పకుండా కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ ఒకసారి ఇందుకు సంబంధించిన వీడియో చూద్దాం. ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి కుటుంబంకి వచ్చిన నేను, నా తండ్రి గారు బాలకిషన్ గారు మిటిపల్లిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖంగా పనిచేసిండ్రు. నా కుటుంబమే ఆర్ఎస్ఎస్, నా కుటుంబమే సంఘ్ పరివార్గా చెప్పుకుంటున్నారు. నా నాన్న పేరు మీద బాలకిషన్ నగరే ఉంది మిటిపల్లిలో. ఆ కుటుంబంకి వచ్చిన కుటుంబాన్ని అవమానపరుచుకుంటూ ఆయనకి టికెటే లేదు, టికెటే ఇయ్యద్దు అనుకున్నాను, ప్రక్షాళన చేసిన దరిద్రం పోయింది అనే మాట మాట్లాడుతున్న ఎంపీ గారు, నీకేం పాపం చేసినా? పెళ్లిలో కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ అబ్స్టైన్ అయింది. ప్లస్ మా వాళ్ళని ఒకరిని హార్స్ ట్రేడింగ్ చేసినట్టున్నారు. అది వెరిఫై చేసి ఒకవేళ పోయి ఉంటే కనుక ఒక సీనియర్ మనిషి ఒక ఆయన పోయిందంట. పోయి ఉంటే ఆయన సస్పెండ్ చేయడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు పోతేనే బెటర్ అండి. ఎందుకంటే ఆయన కోసమే నాకు ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయన మమ్మల్ని వీక్ క్యాండిడేట్ పెట్టమంటున్నాడు అని అడిగిండు నన్ను. నేను పెట్టకు అని చెప్పిన. కొరుట్లాలో వాళ్ళ చైర్మన్ క్యాండిడేట్ కి నన్ను వీక్ క్యాండిడేట్ పెట్టమంటాడు, నేను పెట్టనని చెప్పిన. సో ఆ మనిషి అటు దొరికిండి. ఇప్పుడు ఫస్ట్ ఆయనకి ఆయన భార్యకి ఇద్దరు టికెట్లు ఇస్తుండే పార్టీ ఇంతకుముందు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పిన ఈసారి. సో ఆయన కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే. సరే 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు పార్టీలో అని, సరే ఒకటి ఇచ్చినాము, గెలిచిండి పోయిండు. ప్రక్షాళన అయిందండి. జగిత్యాల కూడా ప్రక్షాళన అయింది. వీరికి ఈ పార్టీకి దండం ఇక వద్దుగా, వీరికి ఈ పార్టీకి దండం ఇక వద్దుగా. సుఖేందర్ భారతీయ జనతా పార్టీ సిస్టము సుఖేందర్కి తెలిసినంత చాలా తక్కువ మందికి తెలుసు రాష్ట్రంలో. ఆయన భార్య ఇద్దరు కౌన్సిలర్లనే ఉంటారు అంతే. చైర్మన్ చేయాలంటే ఏం చేయాలి? నీ అసలు వాళ్ళని అన్ని వార్డులలో తయారు చేసుకోవాలి కదా. మరి చేసిర్రా? చేయాలంటే ఏంది? టీఆర్ఎస్ వాడి పైసలు అడ్డం వస్తాయి, కాంగ్రెస్ వాడి పైసలు వంచుతాడు, 1000 కోట్లు 100 కోట్లు. చేస్తావా? ఎన్ని కౌన్సిలర్లు, ఎన్ని వార్డులు ఉన్నాయి? 26. మనిషికో 10 లక్షలు 3 కోట్లు ఇస్తావా? కనీసం అది 10 లక్షలు అయితే ఎట్లా? టుడే న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను నరేందర్. అయితే మొత్తంగా జగిత్యాల జిల్లా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెట్టపల్లి మున్సిపల్ గురించి రచ్చ జరిగిన విషయం తెలిసిందే. 10 స్థానాలు బీజేపీ 10 స్థానాలు గెలుచుకున్న తర్వాత అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ కావడం జరిగింది. సో ఈ విషయంలో మనతో చట్లపల్లి సుఖేందర్, మీనా ఉన్నారు. మొత్తంగా వీళ్ళు 4 పర్యాయాలు అయితే వీళ్ళు తమ మున్సిపల్లో వీరి సేవలు అంతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మూలం ఉన్నటువంటి సుఖేందర్, మీనా ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేయకుండా ఇతర పార్టీలకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్నా, అసలు ఏం జరిగింది ఆ రోజు? సో మీ అందరూ కూడా అక్కడ మున్సిపల్ ఎన్నిక విషయంలో ఎందుకు ఆ రకంగా వ్యవహరించాల్సి వచ్చింది ఒకసారి చెప్పండి. మొట్టమొదటగా టుడే న్యూస్ యాజమాన్యానికి నమస్కారాలు తెలుపుకుంటూ, గతంలో మెట్పల్లి ప్రాంతంలో పూర్తి సమయాన్ని బీజేపీ పార్టీకి
పనిచేయడం జరిగింది. మొట్టమొదటగా నా పరిచయాన్ని అందరికీ చూపాలనుకున్నా, విన్నవించుకోవాలనుకున్నా. మా తండ్రి గారు బాలకిషన్ గారు, వారు ఆర్ఎస్ఎస్ ప్రముఖగా మిట్పల్లి పట్టణంలో పనిచేయడం, నేను 10వ తరగతి వరకు శిశు మందిర్ విద్యారణ్య ఆవాస విద్యాలయం గురుకులంలో విద్యాభ్యాసం చేయడం, వారి ఆలోచన విధానంతో నా డిగ్రీ వరకు చదువుకొని మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల మీద నేను పనిచేయడం జరిగింది. గతంలో 2004లో మున్సిపల్ కావడం, 2005లో మొట్టమొదట ఎలక్షన్లో నేను గెలవడం, తద్వారా 2014లో మహిళా రిజర్వేషన్ కావడం వల్ల మా సతీమణి మీనా గారు 14లో, అదేవిధంగా 2వ పర్యాయము వారు 3వ పర్యాయము 2020లో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న 26లో కూడా మీనా 18వ వార్డులో గెలవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు భారతీయ జనతా పార్టీ వైపు నడకుండా మరో పార్టీ వైపు నడవడం గల కారణం ఏంటి? మొన్నటి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 10 మంది కౌన్సిలర్లను గెలవడం జరిగింది. అందులో సీనియర్గా ఉన్నటువంటి మీనా గారిని కౌన్సిలర్గా, చైర్మన్గా, అదేవిధంగా బొడ్ల రమేష్ వైస్ చైర్మన్గా అనుకోవడం, వీరి క్యాంపుకు వెళ్ళిన తర్వాత కూడా తోటి కౌన్సిలర్లతోటి రెండు పర్యాలు మాట్లాడడం జరిగింది. ఓకే, అందులో భాగంగా మనకు సరిపోయే సంఖ్య మనం 10 ఉన్నాం, 13 అనుకొని వాస్తవంగా 3 ఇండిపెండెంట్ అభ్యర్థులను నేను చూజ్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక మైనారిటీ సోదరుని మేము వారితో మాట్లాడడం, వారికి సంబంధించిన మిత్రులతో మాట్లాడడం జరిగింది. ఓకే, నేను డాక్టర్ రఘు గారికి ఈ విషయాన్ని ఒక మైనారిటీ సోదరునికి వైస్ చైర్మన్ ఇద్దామనే ఆలోచనలో మాటా ముచ్చట జరుగుతున్నది వాస్తవం. రఘు గారు ఈ విషయాన్ని ఎంపీ గారికి కూడా, ధరంపురి అరవింద్ గారికి కూడా ఈ విషయాన్ని రఘు గారు చెప్పడం చాలా సంతోషం. తెలంగాణని ఇది ఒక మంచి మెసేజ్ పోతుందని ఆలోచన చేయడం జరిగింది. ఇది అంటే మైనారిటీ సభ్యుడికి వైస్ చైర్మన్. సో మరి మీరు బొడ్ల రమేష్ వైస్ చైర్మన్ ఇద్దామని చెప్పనుకున్నారు. ఎస్, మా సంఖ్య సరిపోతలేదు. బొడ్ల రమేష్ గారికి కూడా నేను చాలా దగ్గరి మిత్రులము, ఒక కుటుంబంలో కలిసి వాళ్ళము. మనము భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంటే మన వార్డులో నాతోటి నేను చైర్మన్ అన్నా కానీ నువ్వు ఒక చైర్మన్ అభ్యర్థిగా, నువ్వు ఒక వైస్ చైర్మన్గా హోదా, నీ స్థానం నీకుంటుంది. మనం ఒక కుటుంబం. నా కోరిక, నా చిరకాల కోరిక భారతీయ జనతా పార్టీ మున్సిపల్లో రిపరిపాలన ఆడాలని కోరిక. కానీ వారు నాకు వైస్ చైర్మన్ ఇస్తేనే బాబాయ్ నేను ఒప్పుకుంటా అంటే, వారికి శివరాత్రి రోజు కూడా అందరి సమక్షంలో స్పీకర్ పెట్టేసి అక్కడ ఉన్న కౌన్సిలర్ల స్పీకర్ తోటి మాట్లాడడం జరిగింది. దానిలో భాగమే కొద్దిగా వైస్ చైర్మన్ అనుకోవడం, దాన్ని మళ్ళీ రోజు కూడా చైర్మన్ నేను ఉంటున్నా, నీకు వైస్ చైర్మన్ అని కూడా బొడ్ల రమేష్ గారికి అక్కడ ఉన్న చెప్పడం జరిగింది. కొద్దిగా డబ్బు రీత్యా నేను అనుకున్న ఫిగరు అక్కడ ఉన్న దానికి సరిపోవడం లేదు. ఇక్కడికి వచ్చి 13 అనుకున్న వివరంలో ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు మా ద్వారా మేము అనుకున్న వ్యక్తుల దగ్గరికి వేణు వాళ్ళ సతీమణి ఇప్పుడు ఉన్నటువంటి 7th వార్డ్ కౌన్సిలర్, అదేవిధంగా ఆరపేట వారి కౌన్సిలర్లు, నేను ఎవరు అనుకున్నానో వారి దగ్గరికి పోయి మాట్లాడు జరుగుడు. వారు ఏమన్నారంటే, సుఖేందర్
నువ్వు చైర్మన్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు వచ్చి అధిష్టానం నీ పేరు లేదట అనేది కొద్దిగా నాకు అక్కడ బ్యాక్, నీకైతే ఇస్తాము అని కూడా. అధిష్టానంలో మీ పేరు పరిశీలన లేదు అని మీకు ఎట్లా తెలిసింది, మీకెవరు చెప్పారు? ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ రఘు గారి మెసేజ్, మేమిద్దరము అన్నదమ్ముల కన్నా ఎక్కువ. రఘు గారిని సంప్రదిస్తే ఏదన్నా నా చేతులకి వెళ్ళిపోయింది. ఓకే. ఈ వ్యవస్థ అంతా అరవింద్ గారు చూస్తున్నారు, వాస్తవంగా చెప్పడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ వచ్చిన అహ్మదాపూర్ రాజేష్ గారిని నేను కలవడం, ఓకే, వారు కూడా సమ్మతంగా కనబడలేదు ఆయన మాట విధానం. మరి ఈ ఎవరైతే అంటే అహ్మదాపూర్ రాజేష్ అనే ఆయన కూడా తెలియదా మీకు చైర్మన్ ఇవ్వద్దు అని ఆయన తెలియదా, లేకపోతే తెలిసినా చెప్పలేదా? వాస్తవంగా మేము ఆర్గనైజేషన్ చాలా సంవత్సరాలకి వెళ్ళి వారికి నాకు పరిచయం ఉంది. ఓకే. ఆ పరిచయము వారు 100% నాకు చెప్పలేకపోయింది. వారు నీకు వస్తలేదన్నా అని కూడా వారు చెప్పలేకపోయింది. కానీ ఈ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి నా మీద సదాభిప్రాయం లేదు అనేది ఎప్పుడు వేణుగారు పోయినలట అక్కడికి, మేము ఇస్తలేము, వారితోటి ఇంకో చైర్పర్సన్ పోయిన వారి బంధువులు కూడా పోతే కూడా ఏదో వచ్చిండు, ఏదో చేసుకుని పొమ్మన్నాం అని మీ పేరు లేదని వీరి ద్వారా కూడా నాకు సంకేతం అందింది. కానీ నేను సీనియర్గా ఉన్నా కదా, ఖచ్చితంగా నా భార్యను చైర్మన్ చేస్తా, కానీ ఊహాగానంలో అదే విధంగా ఉన్నా తప్ప పార్టీకి ఏనాడు కూడా నాకు అన్యాయం చేయదు అనేది. 3 సార్లు కేవలం పార్టీ మారకుండా బీజేపీ నుంచే పోటీ చేస్తూ మొత్తం 4 పర్యాయాలు, ఈసారితో 4 పర్యాయాలు, మొత్తంగా 4 సార్లు కూడా బీజేపీ జెండాతోనే వాళ్ళు గెలుపొందడం, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి ఆయన మెదులుతున్నటువంటి తీరును, ఆ యొక్క ఆప్యాయతను జనాలు ఆదరించబట్టే ఈ 3-4 సార్లు గెలుచుకుంటూ వచ్చారు. ఒక్కసారి పోటీ చేయడానికే లక్షలు ఖర్చు పెట్టే ఈ రోజుల్లో 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తూ గెలుపొందుకుంటూ బీజేపీ జెండాను, భారతీయ జనతా పార్టీని మోసినటువంటి సుఖేందర్ మీనా ఒక్కసారిగా ఆ జెండాను పక్కన పెట్టి మామా బాబాయ్ అని పిలిచినటువంటి పిలుపుల నుంచే ఇవాళ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, రకరకాల స్టేటస్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. సో ఇంతకీ మరి వీరి ఈగోయిజం అంటే వీరు ఎక్కడ హర్ట్ అయినరు, వీరు నిజంగా కూడా ఆ బాధలు ఏదైతే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయకుండా ఇతర పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అన్న చెప్పండి. అసలు అంటే మీరు ఎందుకు ఒక్కసారిగా ఈ రకమైన డిసిషన్ తీసుకున్నారు? నరేందర్ గారు, ఇక్కడ ప్రధానమైన కారణం గౌరవ అరవింద్ గారి పుణ్యమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వారు 9వ తారీఖు నవంబర్ 2017లో మెట్టిపల్లి నా ఇంటికి రావడం, వారు చెరుకు ఫ్యాక్టరీ ముత్యంపేట నుండి బోధన్ వరకు వారి పూర్తి సమయాన్ని ఇచ్చి చేసుకున్న పుణ్యమే అనుకుంటున్నాను నేను. ఇది గతంలో దీనితోటి 4వ పర్యాయం మేము కౌన్సిలర్ల. నా 18వ వార్డు నా కుటుంబ సభ్యులు, నా సభ్యులు, నా కుటుంబం కాదు, నా 18వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, 18వ వార్డు, మళ్ళా 18వ వార్డు నా కుటుంబ సభ్యులుగా ఒక కుటుంబ సభ్యునిగా నన్ను గెలిపించుకున్నారు. వారి ఆశీర్వాదంతో ప్రతిసారి నేను గెలవడం. ఇందులో భాగంగా టికెట్ విషయంలో మొన్నటి తొలి వెలుగులో రఘు గారు మీలాగే వారు కూడా ఇంటర్వ్యూలో నా గురించి
హేళనగా మాట్లాడిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ జెండా మోచి ఓకే. ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి కుటుంబంకి వచ్చిన నేను, నా తండ్రి గారు బాలకిషన్ గారు మిటిపల్లిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖగా పనిచేసిండ్రు. నా కుటుంబమే ఆర్ఎస్ఎస్, నా కుటుంబమే సంఘ్ పరివార్గా చెప్పుకుంటున్నారు. నా నాన్న పేరు మీద బాలకిషన్ నగరే ఉంది మెటిపల్లిలో. ఆ కుటుంబంకి వచ్చిన కుటుంబాన్ని అవమానపరుచుకుంటూ ఆయనకి టికెటే లేదు, టికెటే ఇయ్యద్దు అనుకున్నాను, ప్రక్షాళన చేసిన దరిద్రం పోయింది అనే మాట మాట్లాడుతున్న ఎంపీ గారు, నీకేం పాపం చేసినా నా మెట్టిపల్లి పట్టణ ప్రజలు అందరూ నిర్ణయం చేసుకోవాలా. నీ ఒంటెత్తు పోగడతోటి ఏది నడిచినా నీది నడుస్తుంది అనుకుంటున్నావు. కానీ ఎంపీ గారు, నేను నా పార్టీకి ఏం పాపం చేసిందో, ఏ పాపం చేసినానో, నీ ఇండివిజువాలిటీ, నీ జరిగిన అన్యాయం ఏంది, నేను పార్టీకి చేసిన అన్యాయం ఏందో నువ్వు చెప్పాలా. మీరు ఎందుకు ఇయ్యద్దనుకున్నారు అనేది ఒకటి ప్రజలకు చెప్పండి. ఒక కారణం అయితే ఉంటుంది కదా. సుఖేందర్కు ఎందుకు, ఏ కారణంతో ఇయ్యలేదు అనేది నేను మీకు టుడే నరేందర్ గారి సమక్షంలో అడుగుతున్నా. అయ్యా ఎంపీ గారు, ఏం పాపం చేసినా, నా భార్య 3 సార్లు గెలిచింది, నేను ఒకసారి గెలిచిన, నా వాడకట్టు ప్రజలు నా మెట్టిపల్లి ఓడగొడితే నా వాడ ప్రజలు నన్ను ఓడగొట్టాలా? ఈ వాడకట్టులో బీఆర్ఎస్ అభ్యర్థి, నా వాడకట్టుకు లేని అభ్యర్థిని తీసుకొచ్చిండ్రు. ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ అభ్యర్థితోటి మాట ముచ్చటైందనేది. మీకు ఒక విషయం ఎంపీ గారు, ఆ కాంగ్రెస్ అభ్యర్థి మేము బామర్దులము, మెటిపల్లి మొత్తానికి తెలుసు, మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తంకి తెలుసు. పూదరి నర్సగౌడ్ మీరు పేరు ప్రస్తావన చేయలేదు. వారి ఆరోగ్య రీత్యా చాలా వీక్ అయిండు. నేను కోరుకున్నది ఒకటి, ఆయనకు జరగరాని జరిగితే నా కుటుంబ సభ్యులు ఎల్లకాలం నీ ద్వారా ఆ విషయం ఏదైనా జరగరాని జరిగితే ఆ నింద నాకు వస్తుందని చెప్పేసి అనుకునే తప్ప వారిని కాంగ్రెస్ తోటి మాట్లాడుకున్నారు. నీ దయ వల్ల, నీ పుణ్యం వల్ల భారతీయ జనతా పార్టీని విడిచిపెట్టే కారకులల్లా మీరొకరు. నా సతీమణి పెరికెట్లో జరిగిన విషయాన్ని మీకు ఈ టుడే న్యూస్ ద్వారా మీకు ఒక విషయం చెప్పుకుంటుంది. ఏం జరిగింది, నన్ను ఎందుకు కాదనుకుంటారు మీరు? ఆ కారణం కూడా రెచ్చగొట్టే మాటలు కాదు. నేను అడుగుతున్నా, నాకు నా సమాజానికి, నా మెట్టిపల్లి 18వ వార్డు సభ్యులకు కూడా టికెట్ రావద్దని ఎంత కష్టమో. నా మిత్రుడు కురుట్ల విలేకరి, నీకు టికెట్ ఎక్కడిది, నువ్వు గెలుచుడు ఎక్కడిది, నీకు టికెట్ విషయంనే ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నాడు, ఆ విషయం నీకు చెప్పదు అంటే వాస్తవంగా నాకు తెలియదు అన్న, వాస్తవంగా నాకు తెలియదు. అందుకోసమే మీ బీజేపీకి సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? ఇది కోరుట్ల ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా, అంటే జగిత్యాల జిల్లా మొత్తంగా కూడా ఈ అంశం మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీ మాటలు చెప్పండి. మేము క్యాంపుకి వెళ్ళడం జరిగింది. మేమే చైర్మన్ అభ్యర్థి అని అనుకున్నాము. ఇంత సీనియారిటీ మేము ప్రజలల్లో ఉన్నది మా మామయ్య గారి నుంచి, మా వారి నుంచి, మేము జనాలతో ఉన్న అటాచ్మెంట్ నుంచి మేమే చైర్మన్ అనుకున్నాము. వైస్ చైర్మన్ బొడ్ల రమేష్ గారు అనుకున్నాము. అదే అనుకొని క్యాంపు నుండి తిరిగి వస్తున్నాము. వచ్చేటప్పుడు మేము హైవే దిగిన తర్వాత కాసేపు బస్ ఆపి అందరం దిగడం జరిగింది. దిగిన తర్వాత చైర్మన్ మీకు కాదు 7వ వార్డు స్వరూప గారికి అనడం జరిగింది. అప్పటి వరకే మేము అవాక్కయిపోయాం, అయోమయమైన పరిస్థితి. మా వారికి ఫోన్ చేసినాం. మరి మనకు ఎందుకు, అక్కడున్న కౌన్సిలర్లు కూడా ఎందుకు, బాబాయ్ సీనియర్ కదా, బాబాయ్ గారు సీనియర్ కదా, వారికి ఇవ్వాలి కదా, మరి వారికి చైర్మన్ ఇవ్వాలి కదా అని వాళ్ళు అడిగిండ్రు.
లేదు లేదు, ఇది మన ఎంపీ గారి నిర్ణయం, వారు చెప్పిండ్రు ఫలానా 7వ వార్డు వారికి చైర్మన్ ఇవ్వమని, మనం అదే డిసైడ్ కావాలి వారు చెప్పినప్పుడు, వీరికి కాదు. ఓకే. అట్లా కాకుండా అంటే ఇటు పోయే ముందా అంటే ఏదైతే 10 స్థానాలు గెలిచిన తర్వాత సుఖేందర్ మీనానే చైర్మన్ అని, బొడ్ల రమేష్ వైస్ చైర్మన్ అని అనుకుని వెళ్ళినటువంటి ఈ టీం తిరుగు ప్రయాణంలో మాత్రం చేంజ్ అయినట్టు టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? అంటే అప్పటి వరకేమో చైర్మన్ అభ్యర్థి చెట్లపల్లి మీనా, వైస్ చైర్మన్ గా బొడ్ల రమేష్ ను నిర్ణయించారు. మరి తిరుగు ప్రయాణంలో నేమ్ చేంజ్ అయినట్టు తెలుస్తా ఉంది. అది నిజమా అబద్ధమా? తిరుగు ప్రయాణంలో అంటే మేము అక్కడి వరకు పెరికిటి వరకు వచ్చే వరకు మేమే అనుకున్నాము. ఓకే. వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ గారు రావడం, దాంట్లో వేణుగారు తీసుకొని రావడం వేణుగారిని, లేదు లేదు మీనా సుఖేందర్కి చైర్మన్ లేదు, ఇవో పలానా వేణుగారికి చైర్మన్ ఇస్తున్నారు, అట్లెట్లా అని వాళ్ళు అడిగినప్పుడు, లేదు లేదు ఇది ఎంపీ గారి ఆదేశం, మనం పార్టీ ఆదేశం చేసింది, మనం వాళ్ళకే ఇయ్యాలని అంటున్నారు. సో ఆటోమేటిక్ గా చైర్మన్ అభ్యర్థి చేంజ్ అయిపోయారు, వైస్ చైర్మన్ కూడా చేంజ్ అయిపోయారు. ఇక అది మాకు తెలియదు, చైర్మన్ చేంజ్ అయింది అనేసరికి నాకు చాలా బాధ వేసిందండి. మేము ఒక పార్టీ కింద ఉన్నాం, ఇన్నేళ్ల నుంచి తీసుకొచ్చినాం, ఎదురీది పోరాడినాం, వారు కానీ ఎన్నో కేసులు అయినాయి, సస్పెండ్లు అయినాయి, చాలా బాధ అనిపించిందండి. మా వారికి ఫోన్ చేసి మన పేరు లిస్టులో లేదంట, మనకు చైర్మన్ రావట్లేదు, అదొకటే విషయం. ఇక నన్ను బొడ్ల రమేష్ గారిది చేంజ్ అయిన విషయం నాకు తెలియదు. వైస్ చైర్మన్ బొడ్ల రమేష్ గారిదే అనుకున్నా. అంటే తను కూడా కాన్ఫిడెంట్ గా నాకు చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి అని నాతో కూడా చాలా అనుకున్నారు. మనకు వచ్చిందే ఇప్పుడు పిన్ని, మనకి ఇప్పుడు వచ్చింది, ఇన్నేళ్ల నుండి చూసినాం, కష్టపడ్డాం, ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు చేసుకునేది. వారు కూడా చాలా బాధపడ్డారు. మనకు ఛాయిస్ వచ్చింది, మన బీజేపీ ఎదుగుతుంది, మన కమలం వస్తుంది, మనకి ఇప్పుడు వస్తేనే మనం ఇంకా ఇన్ని రోజుల నుండి చెప్పుకున్న పనులు డెవలప్మెంట్ ఇప్పుడు అవుతుంది, ఇప్పటివరకు కాలేదని అవుతుంది, మనం చేసుకుందాం అని అన్ని మేము అందట్లా మాట్లాడుకోవడం జరిగింది. అదే ఉద్దేశంతో మాకే వస్తుంది కదా, ఒకటేసారి మాకు కాదు అనేసరికి నాకు చాలా బాధ అయింది. అయితే అప్పటి వరకు మీకు వస్తుందని మాత్రం మీరు అందరూ అనుకున్నారు. అంటే మెట్పల్లి ప్రజలతో పాటు అందరూ కూడా సుఖేందరే చైర్మన్ అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా మీరు మున్సిపల్కి చేరుకునే సమయానికి అందులో మీరు లేకపోవడంతో ఒక్కసారి మెట్పల్లి జనం అంతా కూడా ఏం జరుగుతుందని మాత్రం అక్కడ స్టార్ట్ అయింది. అంతిమంగా మీరు ప్రజలు ఏమంటున్నారంటే 2 కోట్ల రూపాయలు తీసుకొని అమ్ముడు పోయారని చెప్పి కొంతమంది, అట్లాగే 1 కోటి రూపాయలు ఫార్చునర్ కారు తీసుకున్నారు కొంతమంది, లేదండి కేవలం 20 లక్షల రూపాయలకే అమ్ముడు పోయారని కొంతమంది, 40 లక్షల రూపాయలు అంటే ఎవరికి తోచినంతగా వాళ్ళు టాక్ చేస్తా ఉన్నారు. ఇంతకీ మరి మీకు ఫార్చునర్ కార్ ఎక్కడుంది మాకు చూపిస్తే, లేదంటే మీకు విల్లా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది, మాకేమన్నా చూపిస్తారా? అంటే మా మెట్పల్లి ప్రజలకు మున్సిపల్ ప్రజలకు ఏమన్నా చూపిస్తారా? ఏమండి, మేము ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని సస్పెండ్లు అయినా, డ్రైనేజీ గురించి ఎన్ని కేసులు, అట్రాసిటీ కేసులు అండి, పార్టీ కానీ పార్టీ పెద్ద మనుషులు కానీ జనాలు కానీ, నేను ఏ వార్డుల కోసం అయితే తండ్లాడినాను, ఏ వార్డులు డ్రైన్లో మునిగిపోతుంది, అమ్మా మా బియ్యం నానిపోయినాయి సారు, మేము బట్టలన్నీ మంచం మీద పెట్టుకొని కూర్చున్నాము అని వచ్చి ఏడిస్తే మేము ఏడిసిన కాలం. అట్లాంటిది అట్రాసిటీ కేసు పెట్టి నేను అట్లా కూడా అన్నాను, నేను బెయిల్ తీసుకోను. ఓకే మేడం, నేనేమంటానంటే ఇక్కడ 1 కోటి రూపాయలు తీసుకున్నట్టు జనం మీ పక్కన ఉన్నటువంటి మొన్నటి వరకు మీ ఇంట్లోకి వచ్చి సుక్కి బాబాయ్ సుక్కి పిన్ని అని చెప్పి మీతో సెల్ఫీలు తీరినటువంటి వ్యక్తులే సోషల్ మీడియాలో
మా బీజేపీ జెండాను నాశనం చేశారు, మా భారతీయ జనతా పార్టీ విలువలు తుంగలో దొక్కారు. నరేందర్ గారు, ₹1,00,00,000 నిజంగా మీకు ₹1,00,00,000 ముట్టినాయా? ఇది మెట్పల్లి ప్రజలు, జగిత్యాల జిల్లా మొత్తం కూడా ఇదే క్వశ్చన్ మీద చూస్తా ఉన్నారు. దీని మీద మీరు వాస్తవంగా అది నాకు జరిగిన అన్యాయం 4 పర్యాలు చేసిన సుఖేందర్కు ఒక సీనియర్గా ఉన్నటువంటి మీనా గారికి ఏది నా బాబాయ్ అని అనుకునే ఒక కుటుంబంగా మిగిలిన ఏ ఒక్కరు కూడా ఎందుకు రాలేదని కూడా ఇప్పటి వరకు లేదు. నేను ఆ నిర్ణయము ఎందుకు తీసుకున్నా అనేది నాకు తెలుసు. నేను పార్టీ జెండా కింద ఎన్ని పర్యాలు, ఎన్ని సస్పెండ్లు, ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులైనా నా పార్టీ కోసం నేను నిలబడ్డా. నా దగ్గర చిన్నమనేని విద్యాసాగర్ రావు గారు, పెద్దలు గవర్నర్ కీర్తిశేషులు దామన్న గారు బీజేపీ పార్టీకి వెళ్ళిపోతే సుఖేందర్ 100% దామన్న గారు వారితోటి పోతాను, కానీ నా పార్టీ కోసం నేను నిలబడ్డా. ఎందుకు నిన్న మోపుకుంటున్నావు? ఎందుకు ఈ అన్యాయం చేస్తున్నావు? నాకు ఏ ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నా నీ కుటుంబానికి 4 పర్యాలు చేసిన కౌన్సిలర్ రాకుండా, చైర్మన్ కాకుంటే మీరు ఒప్పుకుంటారా? నా నిర్ణయం అది. నా పార్టీ రైట్ అన్న. అమ్ముడు పోవాల్సిన వచ్చింది అంటే గతంలో చాలా సార్లు వచ్చింది నాకు. 14లో ఉమ్మడి కరీంనగర్ మీసా అర్జున్ రావు గారు అధ్యక్షులు, మా సతీమణి ఒకటే గెలిస్తే నాకు విప్పు లేదు. సుఖేందర్, నీ మీద పార్టీకి ఉన్న గౌరవం, నువ్వు ఏ పార్టీకైనా చేసుకో, ఓన్లీ నువ్వు ఒకటివే గెలిచినావు అంటే అప్పుడు ఇప్పుడున్న బీఆర్ఎస్కు, అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తే నేను కోఆప్షన్ తీసుకున్నా. ఇప్పుడు మీరు చేస్తే ఒక న్యాయము, నాకు పార్టీ అధిష్టానమే అధ్యక్షుల వారే చెప్పి పంపించిండ్రు. అప్పుడే కావాలనుకుంటే అప్పుడే చైర్మన్, అప్పుడే కావాలనుకుంటే ఈ పైసలు, ఈ వ్యవస్థ అంతా ఈ పార్టీకి వెళ్ళిపోతే ఎప్పుడో చైర్మన్ అయ్యే స్థాయి నాది. కానీ నేను పార్టీ ఇడిచిపెట్టిపోలేదు. పార్టీ ఇడిచిపెట్టి పోనందుకే నన్ను ఇంట్లో బలిపశువుగా, ఒక పావుగా వాడుకున్న ఎంపీ గారికి మీకు ఇంతకీ ప్రధాన అంశం అన్నా మీరు చెప్పట్లేదు. ₹1,00,00,000 ముట్టినని చెప్పి పబ్లిక్ టాక్, అలాగే సోషల్ మీడియాలో వైరల్. ఇంతకీ కోటి ఫార్చునర్, మరి ఫార్చునర్ అయితే ఇంటి దగ్గర కనబడట్లేదు, మరి ₹1,00,00,000 ఏంటి ముచ్చట? అసలు ఆ ముచ్చటని చెప్పండి. ఇదందరూ కూడా జగిత్యాల జిల్లా అంతా కూడా ఆతృతగా ఎదురు చూసినటువంటి ఈ డబ్బుల ముచ్చట. ఒక్క విషయం, పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మీనా సుఖేందర్ చైర్మన్ కాదు అన్న తర్వాత వాస్తవంగా చాలా హర్ట్ అయిన విషయం, చాలా బాధతోటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్నేళ్ళు పార్టీకి పనిచేసిన, ఒక్కసారి ఇంత మెజార్టీ వచ్చింది, అందులో నా మిస్సెస్ పేరు లేదన్న తర్వాత ఇక వద్దు, దృఢమైన నిశ్చయం, ఖచ్చితంగా నన్ను అద్దనుకున్న పార్టీ, నన్ను అనుకున్న నాయకులు ఇక వద్దు, ఇందులో ఉండొద్దు అనే ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీకి చేద్దాము, నా ఆత్మ అభిమానాలు అన్నీ చంపుకొని ఇక వద్దు, ఇక వీరికి ఈ పార్టీకి దండం, ఇక వద్దు, ఇక నన్ను అన్యాయం చేసిన పార్టీ, ఇన్నేళ్ళు నేను ఒంటరిగా ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ అనే ముద్రతోటి ఉండి చేసిన దానికి ఖచ్చితంగా వాస్తవంగా మీరు అన్నట్టు నేను నిర్ణయం తీసుకున్నది జరిగింది. మీరు నొక్కి వక్కనిస్తున్నారు. ₹1,00,00,000 ఫార్చునరు. ఇంకో విషయం మీకు చెప్తున్నా మిత్రమా, 2,55,00,000. ఈ సోషల్ మీడియాలో ఎవరెవరు ఈ పెడుతున్నారో వారికి ఒకటే రిక్వెస్ట్, ఇప్పటి వరకు నిర్ణయము మా మిస్సెస్కి చెప్పింది వాస్తవమే. ఖచ్చితంగా మనము భారతీయ జనతా పార్టీకి సహకారం చేస్తలేము, కాంగ్రెస్ అభ్యర్థికి మేము నిలబడతాము, ఆయన గెలిపించుకుంటామన్నది. కానీ
సోషల్ మీడియాలో మీరు వైరల్ చేస్తున్నటువంటి మిత్రులకు ఇప్పటి వరకు డబ్బు అనేది రాలేదు. వస్తే ప్లీజ్ రిక్వెస్ట్, నాకేం డబ్బు మీద తక్కువేం లేదు. ఒక పని చేద్దాం, ఎవరు తెచ్చినా అందులోకెళ్ళి 50 మీ 50 నాయి. ఇది ఖచ్చితంగా మీ టుడే న్యూస్ ద్వారా ఒక మెసేజ్ పాస్ చేస్తున్నా. ఇప్పటి వరకు స్టిల్ ఇలా ఈ గురువారం రోజు ఎవరెవరు ఎన్ని ఎవరు ఎన్ని డబ్బులు తెచ్చినా వాళ్ళకి 50-50 మీ ద్వారానే మిమ్మల్ని పిలిపించుకొని వాళ్ళకి 50 ఇస్తా. లేదనుకుంటే గౌరవ ఇచ్చినటువంటి వారు ఉన్నారు కదా, వారి దగ్గరికి ఎవరైతే వచ్చి కూడా ఇచ్చిండ్రు అంటున్నారో లేకపోతే ఇస్తామని చెప్పి నాకు ఇస్తామని అనుకున్న వారు ఇచ్చిన వారు అనుకుంటున్నారు కదా, నాకు ఇస్తామనుకున్నారు ఇచ్చిన వారు, వాళ్ళతో వారిని కూడా సంప్రదించండి. వాళ్ళకి ఏమైనా ముట్టితే ఏదైనా చేస్తే కూడా తీసుకురండి. మీ సమక్షంలో 2,55,00,000 ఆఫ్ చేసి నేను తీసుకుంటా. ఇది ఖచ్చితంగా మీ ద్వారా మెసేజ్ చెప్తున్నాను నేను, ప్లీజ్. ఓకే. సో అంటే డబ్బు అంశం అనేది ఇక్కడ ప్రాధాన్యం కాదు అని అంటున్నారా? 100% కాదు. నేను సంపాదించుకోవాలని నేను అనుకుంటే నా వార్డు ప్రజలు 4 పర్యాయాలు డబ్బు రూపైన వాళ్ళని ఏదన్నా తీసుకొచ్చిన పర్మిషన్ కానీ ఏ విషయంలో కానీ పెన్షన్లు పెట్టినా ఏ విషయంలో అయినా కానీ ఏనాడు మేము డబ్బు ముఖ్యమని ఇక్కడ కూడా అనుకోలేము. ప్రస్తావన వస్తే ఏ ఒక్కరు మీ ద్వారా మొత్తం 18వ వారు ₹1 తీసుకున్నా కానీ మీ ద్వారా రాజకీయ సన్యాసము 1 కాదు 2 కాదు 3 కాదు 4 పర్యాలు నా వార్డు ప్రజలు అదే సాక్ష్యం అనుకుంటున్నా, నా మంచితనం అనుకుంటున్నా. కానీ కొందరు నచ్చక సోషల్ మీడియాను వైరల్ చేసుకుంటూ 1,02,55,00,000 పాడుతున్నారు కారు అంటున్నారు కదా, మీ ద్వారా మెసేజ్ పెడుతున్నా. దానికి కట్టుబడి ఉన్నా నేను. మీరు కూడా ఎవరైతే డబ్బులు వచ్చినాయి తీసుకున్నారని అంటున్నారో నిజంగా డబ్బులు ఉంటాయి అవి ఇయ్యమనండి. రైట్ అండి. ఇక్కడ యాక్చువల్లీ మీరు గెలిచిన తర్వాత మీరు క్యాంప్కి వెళ్ళిపోయినారు, మీరైతే లోకల్లో లేరు. సో సుఖేందర్ ఇక్కడ ఉన్నారు, సాంప్రదింపులు జరిగినాయి, అన్నకు డబ్బులు ముట్టినాయి కాబట్టి వాళ్ళు ఆర్మూర్ నుంచి డైవర్ట్ కావడం జరిగింది. డైవర్ట్ అయి ఆ 10 మందిలో కలిసిపోలేదు, సింగిలే వచ్చారు అని చెప్పి ఆరోపణ. మేమే చైర్మన్ అనుకున్న తర్వాత అన్నా ఎక్కడ నరేంద్ర గారు ఇది 9:30కి జరిగిన టైము. 9 నేను గంటల ఇది వరకు ఇప్పుడే ఎప్పుడో ముందే జరిగితే 2 రోజుల ముందు అయితే నా భార్య క్యాంపులు ఉండదు కదా. రైట్. ఓకే. అయ్యా అన్న, సో ఇక్కడ మీరు ఏంటంటే గమనించాలి. ఇక్కడ మీరేంటంటే కేవలం ఆత్మగౌరవం అంటే ఇన్నేళ్ళు పార్టీ జెండా మోసినందుకు నాకు ఇల్లు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ గా ఆ గిఫ్ట్ నచ్చకే మీరు పార్టీకి సపోర్ట్ చేయలేదంటారా? 100% అది నాకు కౌన్సిలరే కాదనుకున్న సోషల్ మీడియా వైరల్ తర్వాత తెలిసింది. నేను గెలుచుకుంటూ నాకు చైర్మన్ కావద్దు అనే కారణము ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్తున్నాను. తీసుకున్నది అనుకుంటే ఎప్పుడో నా భార్య క్యాంపులు ఎందుకుంటది, నేను ఎందుకు ఇవన్నీ. సో మొత్తంగా ఇదే ధర్మాపురి అరవింద్ మీద జగిత్యాల గడ్డ నుంచి ఒక 2 యువకులు బీజేపీ టికెట్ ఆశించి వారికి టికెట్ రాకపోయేసరికి ఖచ్చితంగా వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిర్రు. అందులో ఒక పర్సన్ ఏమంటున్నాడంటే, అరవింద్ గారు నేను మీ సంగతి చూస్తా, మేమేమైతున్నామో మమ్మల్ని ఇన్నేళ్ళు మేము పార్టీ జెండా మోస్తే మమ్మల్ని తొక్కినామని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అదే క్రమంలో మిమ్మల్ని కూడా తొక్కడానికి అరవింద్ ప్రయత్నం చేసి అనుకోవచ్చా? 100% కనబడుతున్నది. మేము మీ అనుకున్నది సోషల్ కాదు, మీడియా అక్కడ ద్వారానే కదా కనిపిస్తుంది ఆయనకు కదా. టికెట్ వద్దనుకున్నా పంపించేసిన ప్రక్షాళన చేసిన ఇదే వాడు అంటున్నాడు కదా. కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ అబ్స్టైన్ అయింది. ప్లస్ మా వాళ్ళని ఒకరిని హార్స్ ట్రేడింగ్ చేసినట్టున్నారు. అది వెరిఫై చేసి ఒకవేళ పోయి ఉంటే కనుక ఒక సీనియర్ మనిషి ఒక ఆయన పోయిందంట. పోయి ఉంటే ఆయన సస్పెండ్ చేయడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు పోతేనే బెటర్ అండి. ఎందుకంటే ఆయన కోసమే నాకు ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయన మమ్మల్ని వీక్ క్యాండిడేట్ పెట్టమంటున్నాడు అని అడిగిండు నన్ను. నేను పెట్టకు అని చెప్పిన. ఓకే. కొరుట్లాలో వాళ్ళ చైర్మన్ క్యాండిడేట్ కి నన్ను వీక్ క్యాండిడేట్ పెట్టమంటాడు, నేను పెట్టనని చెప్పిన. సో ఆ మనిషి అటు దొరికిండి ఇప్పుడు. ఓకే.
ఫస్ట్ ఆయనకి ఆయన భార్యకి ఇద్దరు టికెట్లు ఇస్తుండే పార్టీ ఇంతకుముందు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పిన ఈసారి. సో ఆయన కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే. సరే 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు పార్టీలో అని, సరే ఒకటి ఇచ్చినాము, గెలిచిండి పోయిండు. ప్రక్షాళన అయింది, ప్రక్షాళన అయిందండి. జగిత్యాల కూడా ప్రక్షాళన అయింది. ప్రక్షాళన చేసినటువంటి కదా అందరికి చేస్తారు వారు జైత్యాలు కోట్ల అందరికి. నా దగ్గర గురించి నేను మాట్లాడుతున్నా, నాకు టికెట్ వద్దు ప్రక్షాళన చేసిన అన్నాడు కదా, ఇంట్లో దాపరికం లేదు కదా. చైర్మనే వద్దన్నాడేమో అని అనుకున్నాము. సుఖేందర్ భారతీయ జనతా పార్టీ సిస్టము సుఖేందర్కి తెలిసినంత చాలా తక్కువ మందికి తెలుసు రాష్ట్రంలో. ఆయన భార్య ఇద్దరు కౌన్సిలర్లనే ఉంటారు అంతే. చైర్మన్ చేయాలంటే ఏం చేయాలి? నీ అసలు అన్ని వార్డులలో తయారు చేసుకోవాలి కదా. మరి చేసిర్రా? చేయాలంటే ఏంది? టీఆర్ఎస్ వాడి పైసలు అడ్డం వస్తాయి, కాంగ్రెస్ వాడి పైసలు వంచుతాడు, 1000 కోట్లు 100 కోట్లు. చేస్తావా? ఎన్ని కౌన్సిలర్లు, ఎన్ని వార్డులు ఉన్నాయి? 26. మనిషికో 10 లక్షలు 3 కోట్లు ఇస్తావా? కనీసం అది 10 లక్షలు అయితే ఎట్లా చాయ్ పానికి వెళ్ళిపోతాయి ఈ సిస్టంలో, టీఆర్ఎస్ సిస్టంలో. చేస్తావా? 10 కోట్లు 10 కోట్లు చేస్తావురా అమ్మ? ఇప్పుడు చైర్మన్లు అయినాయి, చైర్మన్ కావాలి 29 28 15 గెలవాలి. 12 కాడ ఆగిర్రు అనుకో, 5గురికి కొనాలి. అది ఉన్నది చెప్తున్నా బాకుల్లా. నా 18వ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ సేవకు ఇంతకుముందు ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా. మీ ఏ పైన కానీ నాకు ఫోన్ ద్వారా సంప్రదించినా, ఇంటికి వచ్చినా మీ సేవ కోసం నేనుంటా. మా ఇద్దరు దంపతులు మీకోసం, మీరు నన్ను గెలిపించిండ్రు, 4 పర్యాలు గెలిపించిండ్రు, మీ రుణానికి కట్టుబడి ఉంటా. మీ సేవకు నన్ను గెలిపించిన పేరున అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. సుఖేందర్ మీనా క్రాస్ ఓటింగ్ కు ఎందుకు పాల్పడ్డారు అనే విషయం మనం ఇందాక వీళ్ళనే అడిగి తెలుసుకున్నాం. సో ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్త, అది ఏళ్ళుగా మోసినటువంటి కార్యకర్త హట్ అయితే ఎలా ఉంటుంది అంటే దాని పరిణామం ఇట్లా ఉంటుంది అని వీళ్ళని చూస్తే, మొన్న జరిగిన చైర్మన్ ఎన్నికను చూస్తే తెలుస్తా ఉంది. ఇక మనం చూడొచ్చు, జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఏం జరిగిందో కూడా తెలుసు అందరికీ. 2 ఇండిపెండెంట్లు, అంటే బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో 2 ఇండిపెండెంట్లు సత్తా చాటి ధర్మపురి అరవింద్కు సవాల్ విసిరారు. బిడ్డ మా అడ్డకెట్టస్తావు చూస్తానని కూడా వాళ్ళు అనడం జరిగింది. సో మొత్తంగా మరి భారతీయ జనతా పార్టీ అంటే పెంచి, అంటే ఏదైతే ఉంటుందో కార్యకర్తలకి మంచి క్రమశిక్షణ గల పార్టీ. సో అందరూ బాగుండాలి, అంటే సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పుకునే పార్టీలో ఈ రకమైనటువంటి భిన్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేది ఇవన్నిటికీ కూడా ధర్మపురి అరవిందే సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా ఇవాళ మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయాన్ని గౌరవ వార్డు సభ్యులు సుఖేందర్ మీనాను అడిగేది తెలుసుకున్నాం. మీకు ఈ కథనంకంలో నచ్చితే మీరు కామెంట్స్ చేయండి. ఎందుకంటే నిజంగా వీళ్ళు తప్పుడు పని చేసే ఉంటే 4 పర్యాయాలు వీళ్ళు కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక అయ్యేవారు కాము. మేము సదా ఏదైనా అభిప్రాయం చెప్పాలనుకుంటే కేవలం మా వార్డు సభ్యులకు మేము చెప్పుకుంటాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మకంతో గెలిపించిన వార్డు సభ్యులకు మేము చెప్పుకుంటాం, అంతేగాని ఇలా వెన్నుపోటు పొడిచే నాయకులకు కాదు అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.